ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సోమవారం సైతం గ్రీవెన్స్ డే నిర్వహించి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మేళిత సమావేశంలో మాట్లాడుతూ కుటుంబ కార్డులో కుటుంబ పెద్ద, కుటుంబ సభ్యులు, వారి వయస్సు, పురుషులు లేక మహిళలు అన్న విషయాలు ఉండాలని, 150 ఇళ్లకు ఒక బృందాన్ని తయారు చేయాలని, 5 రోజుల్లో సర్వే పూర్తి చేసే విధంగా సిద్ధం కావాలని అన్నారు. బృందాలలో సీనియర్ అధికారి, రెవెన్యూ అధికారి తదితరులు ఉండాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణతో పాటు అన్ని వివరాలను కంప్యూటరైజ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక నియోజకవర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని ఇన్ఛార్జ్ అధికారిగా నియమించారు. జిల్లా స్థాయిలో డిఎస్ఓ నోడల్ అధికారిగా ఉంటారని, రెవెన్యూ అదనపు కలెక్టర్ పర్యవేక్షణ అధికారిగా ఉంటారని తెలిపారు. పైలట్ పద్ధతి తీసుకున్నాక ఈ పథకం ముఖ్య ఉద్దేశం వ్యక్తికి ఆధార్ కార్డు ఉన్నట్లే కుటుంబానికి కూడా ఆధార్ కార్డు ఉండాలన్నదే ముఖ్యమని అన్నారు. గ్రామాలలో శానిటేషన్ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారులు రెగ్యులర్గా నిర్వహించేలా చూడాలని, వచ్చే వారం శానిటేషన్తో పాటు మొక్కలపై ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గ్రామాలలో 100% పని జరిగేలా మండల ప్రత్యేక అధికారులు పనిచేయాలని, బాగా పనిచేస్తున్న వారికి చేయూతగా తాముంటామని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, ప్రభుత్వ సంస్థల రహదారులకు ఇరువైపులా అన్నిట్లో తప్పనిసరిగా మొక్కలు ఉండాలని, శానిటేషన్తో పాటు పిచ్చి మొక్కలు తొలగించాలని, అలాగే వన మహోత్సవం కింద చేపట్టిన మొక్కలు పెరగాలని అన్నారు. ఆశా వర్కర్లు గ్రామాల్లో సక్రమంగా పనిచేయాలని, జ్వరాలు వచ్చినప్పుడు తనిఖీ చేసి మందులు ఇవ్వటమే కాకుండా ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు. అన్ని అంశాలపై వచ్చే వారం నాటికి స్పష్టమైన మార్పు రావాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామాల్లో పనిచేయాలని, విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే రక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించినా సహించమని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా న్యాయబద్ధంగా ఉన్న ఫిర్యాదులను అప్పటికప్పుడే పరిష్కరించాలని, మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా వారంలో ఒకసారి వారికి కేటాయించిన మండలాలకు వెళ్లాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు జిల్లా మండల స్థాయి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటిని పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, వచ్చే వారం మండల స్థాయి పిటిషనర్లపై ఆర్డీఓలతో సమీక్షిస్తామని ఆయన తెలిపారు. ఈ గ్రీవెన్స్లో 74 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఎఫ్ఓ రాజశేఖర్, స్పెషల్ కలెక్టర్ నట్రాజ్ తదితరులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల గారికి మా సంఘం తరపున, జిల్లా సంఘం తరపున మా యొక్క డిమాండ్లతో కూడినటువంటి మెమోరాండంని మా యొక్క రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపును ఈరోజు ఉదయం టైంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఇచ్చి సాయంత్రం 3:30 నుంచి 4 మధ్యలో చీఫ్ సెక్రటరీ గారి అపాయింట్మెంట్ కూడా ఉంది, అక్కడ కూడా మెమోరాండాలు ఇవ్వాలనేది డిసైడ్ చేసాం. దీంట్లో సారాంశం ఏంటంటే, మాకు మేనిఫెస్టో ఎలక్షన్స్ ముందల మేనిఫెస్టో కమిటీలో చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు మాకు కొన్ని డిమాండ్లతో కూడినటువంటి మేనిఫెస్టోలో పెట్టాము. మీకు డెఫినెట్ ఇవి మీకు ఇంప్లిమెంట్ చేస్తాము, మీ సుదీర్ఘకాలంగా మీకు సమస్యలు ఉన్నా వీటిని చేస్తామన్నారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 నెలలైనా కానీ మాకు ఎటువంటి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి పిలుపు లేదు, ఎటువంటి దాని మీద డిస్కషన్ కూడా లేదు. కాబట్టి దాని మీద ఈరోజు మేము మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు నాయకోటరాజు గారు మరియు మా గౌరవాధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, పటాన్చెరు శాసనసభ్యులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మేము మెమోరాండం నియోజకం. దాంట్లో మా మెయిన్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మాకు క్వింటాల్కు 300 రూపాయల కమిషను, ప్రతి డీలర్కు 5,000 రూపాయల గౌరవ వేతనం అనేది ఒక ప్రధానమైన డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 168 ఎమ్మెల్యేస్ పాయింట్లల్లో ఖచ్చితంగా వెబిడ్జెస్ పెట్టి, వెబిడ్జెస్ ద్వారానే తూకం ప్రింటెడ్ తీసి రిసీట్ ద్వారా మాకు తూకం ఇవ్వాలనేది మా యొక్క ఇంకొక బలమైన డిమాండు. దాంతోపాటు
2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా దిగుమతి హమాలి డోర్ స్టెప్ రేషన్ షాపులలోనే బియ్యం ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూలు. ఆ రూల్ ప్రకారంగా మాకు రేషన్ షాపుల్లో బియ్యాలు తీసుకొచ్చి దిగుమతి హమాలి కూడా గవర్నమెంటే భరాయించాలనేది మాది ఇంకొక డిమాండ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేది మేము ఇంకొక డిమాండ్. దాని తర్వాత ఈ కరోనా టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది డీలర్లు చనిపోతే వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం లేదంటే కనీసం వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి షరతులు లేకుండా రేషన్ షాప్ ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం మా సంఘం జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల గారికి మా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలుగా వస్తున్నప్పుడు కూడా వారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాకు మరి కమిషన్ 300 రూపాయలు పెంచుతామని, అట్లాగే 5,000 రూపాయల గౌరవేతం ఇస్తామని మేనిఫెస్టోలు ప్రకటించారో దాన్ని వెంటనే అమలుపరచాలని చెప్పేసి ఒక డిమాండ్. అలాగే గోదాం పాయింట్లో కూడా మరి మాకు తంబు మాత్రం తీసుకుంటున్నారు, కానీ వేబిడిస్ మాత్రం లేవు. ఆ వేబిడిస్ని కూడా వెంటనే మరి ప్రభుత్వం చొరవ తీసుకొని మరి వాటిని అమలుపరచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు మేము మా కలెక్టర్ గారికి సమర్పించినాము. రాష్ట్రం మొత్తం ఈరోజు 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మేము ఈ కార్యాచరణ స్టార్ట్ చేసినాము. మాకు మా రాష్ట్ర నాయకుడు రాజు గారు మరియు గౌరవాధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమస్యలని పరిష్కరించుకుంటామని నిర్ణయంతో ఈ కార్యాచరణ స్టార్ట్ చేసినాము. ముఖ్యంగా మాకు వేతనాలు ప్లస్ కమిషన్ పెంచమని చెప్పి ముఖ్యమైన కోరిక. అలాగే ఇంకా ముఖ్యమైన కోరిక ఏంటంటే మాకు తరుగు బాగా ఉంటుంది. మాకు ఆ తరుగు ఏ బెడ్జెట్ కావాలని చెప్పి గత ప్రభుత్వం ఉండగా మేము కొట్లాడుతున్నాము. కొంత కమిషన్ పెరిగింది కానీ వీళ్ళు 300 చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఆ దిశగా కార్యాచరణ చేపట్టాము. మేము ఇప్పుడు దాని అనుగుణంగా మేము ఇప్పుడు ఈ కార్యాచరణతో మన జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించాం.